వర్షం వల్ల నీకేం అడ్డం వచ్చింది? ఎందుకు రాదు పాప, ఇంకాసేపు కురిసినదంటే అడ్డంగా కాదు నిలువుగా వచ్చేస్తుంది ఇంట్లోకి. ఏం రాదు, నువ్వు తిను. నీకేం పరిస్థితి అర్థం కావట్లా. మనం ఉండేది పూరు గుడిసెలో. వర్షం ఎక్కువ పడినదనుకో ధారాపాతంగా నీళ్లు కురవడం మొదలవుతుంది. పాపా, ఈ పక్కనాడు తదాస్తు దేవతలు ఉన్నట్టుండారు పాపా. అది నోరా ఇంకేమైనా? ఇలా అనగానే అలా జరిగిపోయింది. అవును మరి, ఇది పెద్ద రాజమహలు. నేను అనకపోతే మాత్రం వాన పడితే నీళ్లు పడకుండా ఉంటాయా ఏమి? ఉండటానికి అంత నీడిస్తుంది ఈ ఇల్లే, అది గుర్తు పెట్టుకో. షట్టర్లు వేయడం మానేసి ముందు నీళ్లు రాకుండా ఏం చేయాలో చూడు. వాగినాను కదా, తప్పేదే ఉండదు. ఈ వానదేవుడు ఒకడు మూడొచ్చినదంటే చాలు మబ్బుల్లో బూట్లు వేసుకొని వాకింగ్కి బయలుదేరతాడు. సరే నేను చూసుకుంటాలే. ఇదిగో నువ్వు పకోడీ తింటా ఉండు. సార్, ఏమ్మా బయట వర్షం పడుతోంది, ఇంత అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చావు? ఏదైనా అర్జెంట్ విషయమా? అవును సార్, రేపు కొన్ని పేమెంట్స్ ఇవ్వాలి కదా, సో మీ సైన్ కోసం చెక్స్ అండ్ ఫైల్ తీసుకొచ్చాను. మరీ వర్షంలో రావడం అవసరం అంటావమ్మా? వర్షందే ఉంది సార్, పని ముఖ్యం కదా. సిన్సియర్గా ఉండాలమ్మా, మరీ ఇంత సిన్సియర్గా అవసరం లేదు. నువ్వు బాగా పనిచేస్తున్నావని నాకు తెలుసు. అది మీకు తెలిసినా తెలియకపోయినా నా డ్యూటీ నేను చేయాలి కదా సార్. మీరు నన్ను నమ్మి నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు నేను ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా చెప్పండి? వాన వస్తుందని నేను ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున్న మీరు ఇబ్బంది పడతారు. అందుకే నాకు ఇబ్బంది అయినా చెక్స్ తీసుకొచ్చాను సార్, చూసి సైన్ చేయండి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క మార్గం, ఆ కృష్ణం రాజు చేత ఈ చెక్కుల్లో ఒక ఎక్స్ట్రా చెక్ మీద సైన్ చేయించి అందులో 5 లక్షలు తీసుకోవాలి. ఆలోచిస్తున్నావు, ఐడియాలు వేస్తున్నావు, బానే ఉంది. కానీ ఒక్కటి ఫలితం ఇవ్వట్లేదు. ఈసారైనా కాస్త ఆలోచించి అడిగే. ఇప్పటి వరకు ఆ సూపర్వైజర్ గాడిని ముందు పెట్టి నువ్వు వెనకుండి నడిపించావు. మొదటిసారిగా నీ అంతట నువ్వే వెళ్తున్నావు. పొరపాటున దొరికావనుకో పోతే పోతుంది వెధ ఉద్యోగం. కానీ మళ్ళీ ఆ కృష్ణన్ రాజుగాడి మీద పగ తీర్చుకునే అవకాశం మనకుండదు. రిస్క్ చేయక తప్పట్లేదమ్మా. ఇప్పుడు ఆ ఫోన్ చేసిన వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడెళ్ళి ఆ కృష్ణం రాజుగాడి ఫ్యామిలీకి చెప్పాడు అంటే అప్పుడు కూడా ఇదే అవుతుంది. మనకిప్పుడు ఇంతకు మించి దారి లేదు. ఇలా ఏదో ఒక మాయ చేసి కృష్ణం రాజు దగ్గర 5 లక్షలు తీసుకోవడం తప్ప ఇప్పటికిప్పుడంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పు? కానీ జాగ్రత్త, ఒక ప్రమాదానికి భయపడి ఇంకో ప్రమాదంలో ఇరుక్కోకూడదు. వాడికి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అక్కడ నువ్వు దొరికావంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నేను పెంచుకుంటూ వచ్చిన పగకి ప్రాణం పోతుంది. ఎవరైనా వచ్చేలోపు సంతకాలు పెట్టిస్తే బాగుండు.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీడేంటి ఇప్పుడు వచ్చాడు? ఛ! ఏంటి ఈ టైంలో? ఏం లేదు సార్, సార్తో ఒక చిన్న పనుండి వచ్చాను. ఓయన్నా, బయట వాన పడుతుండాది, కొంచెం కాఫీ తాగినావంటే బాగుంటాది, తాగన్నా. పాపం అమ్మాయి వర్షంలో వచ్చిందమ్మా, తర్వాత తాగుతానులే, అక్కడ పెట్టు. సరే అన్నా. నాన్న ఒక్క నిమిషం. ఏంట్రా? రేపు మనం అన్ని పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదే. ఎందుకు వరుసగా అన్ని చెక్స్ పైన సంతకాలు పెడుతున్నారు? రేపు మనం పేమెంట్ చేయాల్సింది కొంతమందికే, మరి అన్ని చెక్స్ ఎందుకు తీసుకొచ్చావు? అబ్బే అది ఏంది మా నువ్వు ఏమట్ట చూస్తుండావు? మా అల్లుడు అడుగుతుండాడు కదా, చెక్కులన్నింటి మీద సంతకాలు పెట్టించేసుకుని నీ ఇష్టానికి నువ్వు వాడుకుందాం అనుకుంటున్నావా ఏంది? అన్నపూర్ణ, ఏంటా మాటలు? సార్ సారీ అండి, వరుసగా 3 days పేమెంట్స్ ఉన్నాయి. ఈ వారం అంతా వర్షాలుంటాయని న్యూస్లో చెప్పారు. మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందేమోనని ఓకే సార్, తీసుకొచ్చేసాను సార్. అలాంటప్పుడు సార్ పరిస్థితి ఇలా ఉంది, సో ఇన్ని చెక్స్ పైన సంతకాలు పెట్టాలి అని ముందే చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా అన్ని చెక్స్ పైన వరుసగా సైన్స్ తీసుకోవడం ఏంటి? నా అల్లుడు మంచి మాటే కదా అడుగుతుండాడు, దానికి సమాధానం చెప్పు. ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు సంతకాలు పెట్టించుకోవడం ఏంది? నువ్వు పద్ధతేనా ఇది? యాడ నేర్చుకుని ఉండవు పని నువ్వు? అన్నపూర్ణ, నువ్వు ఉండమ్మా. కరెక్టే కదా నాన్న, అలా ఎలా సంతకాలు పెట్టిస్తుంది? ఏంట్రా మీరు ఆ అమ్మాయిని భయపెట్టేస్తున్నారు? పాపం తను ఎన్ని రోజులుగా సిన్సియర్గా మన దగ్గరే పనిచేస్తోంది. తను అన్నట్టుగా వరుసగా వర్షాలున్నాయి, మళ్ళీ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ముందుగానే సంతకాలు పెట్టించుకుంటుంది. అంత మాత్రానికే మీరు అనుమానించి భయపెట్టేస్తే ఎలా? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? నాన్న, ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు షాప్లో మనకి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతున్నాయి.